యాక్చువల్లీ తెలుగు అమ్మాయిలు సినిమాలు చాలా తక్కువ హీరోయిన్స్గా చేస్తుంటారు. ఆఫర్స్ రావు. అట్లనే మీకు కూడా ఆఫర్స్ రావటం లేదా ఏంటి? No, not like that. See, as a Telugu Ammai, we come from Orthodox families and we are the first persons to come. నేనే నా మొత్తము ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ మూవీలోకి రావడం అనేది. సో అట్లా మాకు లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను నాకు వచ్చే మూవీస్ వస్తున్నాయి, నాకు మంచి రోల్స్ వస్తున్నాయి, కానీ నేను చూస్ చేసుకొని నా పరిధిలో ఏది ఉంటుంది, నా ఫ్యామిలీ కానీ యాక్సెప్టెన్స్లో కానీ నా సొసైటీ, నేను ఉండే సొసైటీ, సివిల్ సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉండే రోల్స్ తీసుకొని చేయడం వల్ల నాకైతే స్లోగా ఉంది గ్రోత్ అని చెప్పొచ్చు నేనైతే. ఎలాంటి క్యారెక్టర్స్ బాగా మంచి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ? అంటే కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి, నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా కూడా ఒక్కోసారి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతుంటాం. సో అలాంటిది మీకు ఎలాంటి క్యారెక్టర్స్ హీరోయిన్గా చేస్తారా లేక ఇంకా అదర్వైజ్? నో, విమెన్ ప్రొటగోనిస్ట్ అని అనొచ్చు నేనైతే. హీరోయిన్ అట్లా అని చెప్పేసి నేను లేబుల్ చేయను, కానీ డెఫినెట్గా నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నచ్చుతుంది. అండ్ ఆల్సో నెగిటివ్ షేడ్ అయినా పాజిటివ్ షేడ్ అయినా విమెన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విమెన్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ని నేను రిప్రజెంట్ చేయాలి అని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా విమెన్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్ వస్తే ఐఎమ్ సో ఎక్సైటెడ్. అట్లాంటి మూవీస్కి నాకు రోల్ మోడల్ విజయశాంతి గారు అండ్ జ్యోతిక గారు ఇప్పుడు, సో వీళ్ళు ఉంటారు, వీళ్ళలాంటి మూవీస్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఎప్పుడు కూడా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. యాక్చువల్లీ ఒకప్పుడు అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ ఆదరణ ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం అలా లేదు. అంటే సమంత గారు చేసిన, అనుష్క గారు, ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. అవును, అది ఉంది. కాకపోతే అట్లీస్ట్ వచ్చినాయి కదా కొన్నైనా సరే. సో ఆ కేటగిరీలో అయినా నేను ఉంటాను అని అనుకుంటున్నాను నేను. అండ్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్. ఇప్పుడు నేను రీసెంట్గా డబ్బా కాటల్ అని చెప్పేసి చూస్తున్నాను, అండ్ సూక్ష్మదర్శిని అని చెప్పేసి ఒక మూవీ చూస్తున్నాను. అందరూ, నేను ఎవరిని అడిగినా అందరూ చూసారు, దే ఆర్ లైకింగ్ ఇట్. కాకపోతే ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లీ, ఐ మీన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్స్, నాకు తెలీదు ఎక్కడ ఎందుకు రావట్లేదు అని, కానీ రీచ్ అయితే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం వెంచర్ చేయాలి మా మీద. సో కొంచెం ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ థింగ్స్ దెన్ మనకి కూడా కొంచెం అటువంటి మూవీస్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ వస్తుంది అని అనుకుంటున్నా. ఒక సినిమాకి ఇప్పుడు ఇందాక కూడా మన ప్రొడ్యూసర్ గారిని అదే చెప్పినాను కదా నేను, ఒక సినిమానే భయపడిపోయి రాకపోతే ఇంకా క్విట్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా ఎంతసేపు ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ వాట్ ఆడియన్స్ వాంట్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ గుడ్ మూవీస్ కదా. సో ప్యాషనేట్గా ఉండే ప్రొడ్యూసర్స్ రావాలా, మంచి ఇటువంటి విమెన్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసే ప్రొడ్యూసర్స్ రావాలని కోరుకుంటున్నా. యాక్చువల్ అంటే తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ ఇస్తే వాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోరు అనేసి గతంలో మన ఎస్కే లాంటి ప్రొడ్యూసర్ అన్నాడు. అందుకే నేను ఇప్పటి నుంచి చేయను అన్నాడు. ఏమో, నేను చూడలేదు ఆయన ఎందుకు అన్నారో, మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఐ థింక్ నాకైతే తెలీదు, నేనైతే నా వరకు ఇట్లా చూస్ చేసుకుందాం అని అనుకున్నా. అండ్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడే వెళ్తున్నా. Probably see, I also see many TV shows are also recruiting north people. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాంప్లికేషన్ చెప్తున్నారు, బట్ యునో సౌత్ పీపుల్ హ్యావ్ టు కన్సిడర్ దట్. యునో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న థింగ్ చెప్తాను నేను. ఒక క్వశ్చన్ ఉల్టా, ఇప్పుడు నాకు ఒక రోల్ వచ్చింది అనుకో, రెమ్యునరేషన్ ఎంత అండి అని అడిగినా అనుకో, అఫెండ్ అయిపోతారు. ఐ డోంట్ నో వై. సో ఆ యాక్సెప్టెన్స్ ఉండట్లేదు విమెన్ దగ్గర నుంచి. కొంచెం రిటర్న్, సార్ కొంచెం స్క్రిప్ట్ ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగినాం అనుకో, అఫెండ్ అయిపోతారు. నీకు ఆపర్చునిటీ ఇవ్వడం ఎక్కువ అన్నట్టు చూస్తారు. ఐ డోంట్ నో వై. సో ఆ ఫ్రీనెస్, ఆ ఫ్రీడమ్ ఏమైనా చూస్తున్నారు కావచ్చు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ దట్ షుడ్ నాట్ బి దేర్. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ హూ ఎక్స్ప్లెయిన్, లైక్ రిషి గారు ఉన్నారు అనుకో, నేను ఒక క్వశ్చన్ అడిగినా, నేను సెట్లో ఏదైనా అడిగినా సరే, హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్. నాకు ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నేను మంచిగా చేయగలుగుతానంటే హీ ఎక్స్ప్లెయిన్స్, హీ సిట్స్ ఫర్ ఎ వైల్ అండ్ ఎక్స్ప్లెయిన్స్. సో బిగినర్స్కి అట్లా స్కోప్ ఇచ్చే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఐ ఆల్సో వర్క్ విత్ ఆర్జీవి గారు కదా, ఆయన కూడా పెద్ద డైరెక్టరే కదా. ఆయన కూడా హీ రెస్పెక్ట్స్ అవర్ ఒపీనియన్స్ అండ్ హీ గివ్స్ దట్ స్పేస్. సో నేనైతే ఐ డింట్ కమ్ అక్రాస్ సచ్ కైండ్ ఆఫ్.